పప్పులోకి కానీ పప్పుచారులోకి కానీ లేదా సాయంత్రం పూట స్నాక్స్ లాగా కానీ తినడానికి ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఎప్పుడూ రెగ్యులర్గా తినే స్నాక్స్ లాగా కాకుండా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా మనకి పప్పులోకి పప్పుచారులోకి నంచుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది దానికోసం ముందుగా నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరుక్కుంటున్నాను. సన్నగా ముక్కలుగా తరుక్కున్నాక తర్వాత ఒక పెద్ద సైజ్ క్యారెట్ తీసుకుని ఇలా గ్రేటర్తో దాన్ని తురుముకుంటున్నాను. క్యారెట్ అంతా కూడా తురిమేసుకున్నాక నేను ఇప్పుడు దీనిలోకి 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కుని ఇందులో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్నవన్నీ కూడా నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బౌల్లో వేసుకుని ఇప్పుడు ఇందులో మనకి తినేటప్పుడు పంటి కింద తగలడానికి ఇప్పుడు నేను దీనిలో కచ్చా పచ్చాగా దంచుకున్న ధనియాలు వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ దాకా ధనియాలు రోట్లో వేసుకుని కొద్దిగా అవి నలిగేదాకా దాన్ని ఒక్కసారి దంచుకుని అవి దీనిలో వేసుకుంటున్నాను. మనం డైరెక్ట్గా ధనియాల పొడి అవి వేసిన టేస్ట్ కన్నా కూడా ఇలా వేసుకుంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. తినేటప్పుడు ఆ ధనియాలు లైట్గా కచ్చా పచ్చాగా ఉంటాయి కాబట్టి అవి మనకి పంటి కింద తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అలా చేసుకున్న ధనియాలను కూడా దాంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయకి మనం వేసుకోబోయే పిండికి తగినంతగా ఉప్పు అయితే నేను వేస్తున్నాను. తర్వాత కొద్దిగా కారం, మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకుని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా చేత్తో బాగా నలుపుతూ కలుపుకోవాలి. మనం ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయల్లో నుంచి నీరంతా కూడా బయటికి వస్తుంది. నీరంతా కూడా మనకి బయటికి వచ్చేదాకా కూడా ఇలా మనం నలుపుతూ దీన్ని అయితే కలుపుకోవాలి. ఇలా చేస్తే మనం వేసిన ఉప్పు, కారం, కచ్చాపచ్చాగా దంచుకున్న ధనియాలు అవన్నీ కూడా బాగా కలుస్తాయి. వాటి టేస్ట్ అంతా కూడా ఈ ఉల్లిపాయలకి పట్టేసి టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఇంకా నూనె వేయించాక కూడా ఇవి చాలా సేపు వరకు క్రిస్పీగా అయితే ఉంటాయి. మనం డైరెక్ట్గా ఉల్లిపాయల్లోనే పిండి వేసేసి కలిపితే మనకి త్వరగా మెత్తబడిపోతుంది. అదే మనం ఇలా ఉల్లిపాయల్ని బాగా నలిపేశాక అప్పుడు దానిలోంచి వాటర్ బయటకు వచ్చాక అప్పుడు పిండి వేసి కలిపితే మనకి చాలా సేపు వరకు కూడా క్రిస్పీగా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను దీనిలో తగినంత రాగి పిండి అయితే వేస్తున్నాను. మనకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలకి 1 కప్పు దాకా రాగి పిండి అయితే సరిపోతుంది. వీటన్నింటిని కూడా బాగా కలిపేసుకున్నాక నేను ఇప్పుడు దీనిలో ఒక బియ్యం గ్లాసులంత సైజు బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను. ఈ రాగి పిండి, బియ్యం పిండి అంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. మనం దీనిలో ఎక్కువగా నీళ్లు వేసి అయితే కలుపుకోకూడదు. కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ అయితే కలుపుకోవాలి. మనకి జొన్న పిండి ఎలా ఉంటుంది, జొన్న రొట్టెలు చేసుకోవడానికి జొన్న పిండి ఎలా కలుపుతామో ఆ విధంగా అయితే ఈ పిండిని మనం కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకోకూడదు, అలానే మరీ గట్టిగా కలుపుకోకూడదు. గట్టిగా కలుపుకుంటే మనకి బాగా కరకరలాడుతూ బాగా గట్టిగా అయిపోతుంది పకోడీలు. అదే మనం కొంచెం బాగా మెత్తగా కలుపుకుంటే నూనెలో వేసినప్పుడు అవి విడిపోతాయి. అందుకే మనం జొన్న పిండి ఎలా కలుపుకుంటామో జొన్న రొట్టెలు చేసుకోవడానికి ఆ విధంగా అయితే వీటిని కలుపుకోవాలి. ఇలా మనం బాగా కలిపేసుకున్నాక నేను ఇప్పుడు దీనిలో కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి. అందుకే నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇంకోసారి బాగా దీన్ని కలిపేసుకుంటున్నాను.
ఇప్పుడు వేయించుకోవడానికి నేను కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను. అంటే మన పల్లి నూనె, గానుగ నూనె ఉంటుంది కదా, అదైతే వాడుతున్నాను. ఇప్పుడు పొయ్యి మీద బాణలు పెట్టేసుకుని తగినంత నూనె అయితే నేను బాణల్లో వేసుకుంటున్నాను. ఈ క్యారెట్, ఉల్లిపాయ, రాగి పకోడీలు మనకి ఎక్కువ నూనె కూడా పీల్చవండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్నగా పకోడీల మాదిరిగా ఈ నూనెలో అయితే వేసి వేయించుకోవాలి. శనగపిండి పకోడీలు మనకి వేగాయలు తెలియడానికి మనకి ఎర్రగా చక్కగా వేగినట్టు కనపడతాయి కదండి. కానీ ఈ రాగిపిండి పకోడీలు మనకి ఎలా తెలుస్తాయి వేగాయో లేదో అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే రాగిపిండి బ్రౌన్ కలర్ లో ఉంటుంది కాబట్టి మనకి నూనెలో వేసాక అది వేగిందో లేదో మనకి అర్థం కాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక సైడ్ మనకి వేగాక ఇంకొక సైడ్ మనం తిప్పేసుకున్నాక మనకి ఉల్లిపాయలు లైట్ రెడ్ కలర్ లో వేగినట్టు కనిపిస్తాయి. అదే దానికి టిప్ అన్నమాట, మనం పకోడీలు వేగాయని తెలుసుకోవడానికి. మనకి చూస్తే అది అర్థమైపోతుంది. రాగిపిండి పచ్చిదనం ఏమీ లేకుండా మనకి అది డార్క్ బ్రౌన్ కలర్ లోకి అయితే అవి టర్న్ అవుట్ అవుతాయి. అప్పుడే మనం వాటిని పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. చూసారా, మనకి ఉల్లిపాయలు ఎర్రగా వేగినట్టు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇవి ఇంకా కంప్లీట్ గా వేగిపోయినట్టేనండి. ఇప్పుడు ఒక పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి వీటిని అయితే మనం ఇప్పుడు తీసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో వాయి కూడా వేయించేసేసుకుందాము. మనకి శనగపిండి వేస్తే చాలా మందికి గ్యాస్, బ్లోటింగ్ సమస్యలు ఉంటాయి కదా. అలాంటి వాళ్ళకి ఇలా రాగి పిండి, బియ్యం పిండి వేసి క్యారెట్ ఇంకా ఉల్లిపాయలు వేసి మీరు ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి పప్పులోకి కానీ, పప్పుచారులోకి కానీ, లేదా సాయంత్రం పూట స్నాక్ లాగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. టీతో పాటు స్నాక్ లాగా కూడా ఇది చాలా బాగుంటుంది. లోపల మెత్తగా, పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా అయితే ఇవి ఉంటాయి. ఇప్పుడు నేను ఈ పేపర్ నాప్కిన్ తీసేసి మీకు చూపిస్తాను చూడండి. నూనె చాలా తక్కువగా అయితే ఇవి పీల్చుకుంటాయి. మనకి చాలా సేపు వరకు క్రిస్పీగా కూడా అయితే ఉంటాయి. చూసారా ఎంత తక్కువ నూనె పీల్చుకుందో. చేత్తో తుంచి చూపిస్తాను చూడండి. లోపల మెత్తగా, పైన క్రిస్పీగా, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ నేను పప్పులోకి కాంబినేషన్గా అయితే ఇవి చేశాను. మనం ఇప్పుడు ఈ పప్పులో కొద్దిగా ఆవకాయ, నెయ్యి వేసుకుని ఇది నంజుకుని తింటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. మనకి మెస్లో కానీ, భోజనాల్లో కానీ, పెళ్ళిళ్ళలో కానీ మనకి క్యాబేజ్ పకోడీ అది పెడుతూ ఉంటారు కదా పప్పుతో పాటు. అలా రెగ్యులర్గా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. మిమ్మల్ని తప్పకుండా అయితే మెచ్చుకుంటారు. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.